రాజు నేత దగ్గరికి వెళ్దాం. రాజు గారు, తెలంగాణ ఉద్యమకారుడిగా మీకున్నటువంటి ప్రస్థానం కానీ, తెలంగాణ ఉద్యమకారుడిగా మీరు చూసినటువంటి పోరాటం కానీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి పాలన కానీ, ఇప్పుడు ఇన్ ద సెన్స్ గత 10 ఏళ్ల పాలన, ఇప్పుడు ఈ 5 నెలల పాలన, దీన్ని అన్నింటినీ కలిపి ఎట్లా చూస్తారు మీరు? ముందుగా అందరికీ కూడా పెద్దలందరికీ నమస్కారం అండి. ఆ నిజంగా నాకు ఫోన్ చేయంగానే ఈ రోజు మార్నింగ్ 10 ఏళ్ల పాలన మీద తెలంగాణ ఉద్యమ కారులతోని ఈ రోజు డిబేట్ అనగానే వెంటనే నేను ఇక ఏ పనులున్నా కూడా అన్ని వదిలేసుకొని ఖచ్చితంగా దీని మీద మనం మాట్లాడాలని చెప్పేసి యా ఆలోచన చేయడం జరిగింది. అయితే ఒకసారి మేము ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా 2009లో ప్రారంభమైనటువంటి మలిదశ తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలను ఒకసారి మాట్లాడుకోవాల్సి వస్తే యా ఇప్పటికి మాకు మా కళ్ళ ముందు మా చెవులలో ఆ తుపాకుల మూతలు అయితేనేంది, ఇనుప కంచెలు అయితేంది, ఇనుప కంచెలు అయితేనేంది, ఆ బుల్లెట్ల వర్షాలు అయితేనేంది, రబ్బర్ బుల్లెట్లు అయితేనేంది, బాష్పవాయువు గోళాలు అయితేనేంది, లాఠీ చార్జులు అయితేనేంది, తర్వాత ఈ అన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే మా కళ్ళ ముందు ఇప్పటికీ కూడా ఆ ఉద్యమ జ్ఞాపకాలన్నీ కూడా ఇట్లా మెదులుతా ఉంటాయి. యా అరే ఆ రోజు ఎవరికి కూడా భయపడకుండా స్వరాష్ట్రం కావాలి, మన రాష్ట్రం వస్తేనే మనకు న్యాయం జరుగుతుంది, మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మన నీళ్లు మనకు వస్తాయని ఆలోచన చేసి ఏ కులము ఏ మతము అనే ఆలోచన లేకుండా అందరూ కూడా మూకుమ్మడిగా ఐక్యంగా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి సందర్భాలు. యా ఇప్పటికీ మీకు కొన్ని విషయాలు చెప్తే, మా మిత్రులు ఎవరైతే మాతో పాటు ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి చాలా సార్లు యూనివర్సిటీలో కలిసినప్పుడు ఇదే చర్చ నడుస్తుంది. మిత్రమా, ఆ రోజు నన్ను పోలీసు వాళ్ళు కొడితే నా కాలు ఇప్పటికి ఇంకా నొప్పి ఉంది, నా ఎముకలు విరిగిన ఇప్పటికి తర్వాత అని అంటారు. ఇంకొక మిత్రుడు నా దగ్గర అప్పుడు నా మీద ప్రయోగం చేసినటువంటి బాష్పవాయు గోళాలు ఏదైతే ఉందో అది తీసుకుపోయి ఇంట్లో భద్రంగా దాపెట్టుకున్నా ఇప్పటి వరకు అని చెప్పి చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటా ఉంటాం. తెలంగాణ ఉద్యమం నాతో పాటు స్టూడియోలో ఉన్నటువంటి శ్రీకాంత్ కి కూడా, మీ సహచరుడే శ్రీకాంత్ కూడా ఇటువంటి అనుభవాలు చాలా ఉన్నాయి. యా యా నిజంగా ఒకసారి రాజు గారు, రాజు గారు, వినోద్ కుమార్ గారు ఏదో చెప్తున్నారు, చెప్పండి వినోద్ గారు. రాజు గారు, నువ్వు ఇంకా చెప్పట్లేదు. ఉద్యమ జైల్లో ఎంత మందిని పెట్టిండ్రు, ఎన్ని కేసులు పెట్టారు? జైల్లో మగ్గడం గానీ, చేతులకు బేడీలు వేసి ఒక పెద్ద రౌడీలను గూండాలను ఏ రకంగా అయితే పెద్ద పెద్ద గొలుసులు వేసి రోడ్ల మీద నడిపించుకుంటా పోతారో ఆ సన్నివేశాలన్నీ కూడా గుర్తు చేసుకుంటే నిజంగా మేము ప్రత్యక్షంగా భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనకున్నా గానీ మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు ధన్యులమైనము, ఒక స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నాము అనేటువంటి ఆ హ్యాపీనెస్, ఆ యొక్క ప్రౌడ్ మూమెంట్ అయితే డెఫినెట్ గా ఎప్పటికీ కూడా మాకు ఉంటది. ఇకపోతే తెలంగాణ ఉద్యమంలో ఇంత మంది త్యాగాలు చేసి 1200 మంది మలిదశ తెలంగాణ ఉద్యమంలో అమరులు కావడం అయితేనేది, 1950s లో జరిగినటువంటి ఇడ్లీ సాంబార్ గోబ్యాక్, నాన్ముల్కి అనేటువంటి ఉద్యమాలు చేసి 1969లో 369 మంది తెలంగాణ ఉద్యమకారులు అప్పుడు అమరులైనటువంటి సంఘటనలు అన్ని కూడా తలుచుకుంటే ఒకానొక సందర్భంలో ఆ కుటుంబాలకు అది తీరని లోటు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు వారిని అయితే ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ఒక విషయంలో నేను ఒక చర్చలో పాల్గొన్నప్పుడు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు పదే ఎన్నో సందర్భాల్లో బహిరంగ సభల్లో గాని కార్యక్రమాల్లో మాట్లాడుతూ మలిదశ తెలంగాణ ఉద్యమంలో 1200 మంది చనిపోయారని బాహాటంగా చెప్పారు. కానీ కేవలం 400-500 కుటుంబాలను మాత్రమే గుర్తించి వాళ్ళకు ఆర్థికంగా సహాయపడమా లేకపోతే ఉద్యోగాల విషయంలో సహాయపడమా జరిగింది తప్ప మిగతా నెంబర్ ను ఎక్కడ కూడా గుర్తించలేదు. వాళ్ళ కుటుంబాలకు ఇప్పటికీ కూడా తీరని అన్యాయం, శోకం మిగిలింది. వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ బిడ్డలను పోగొట్టుకొని ఇప్పటికీ మేము మెదక్ ఆందోళన దగ్గర ఉన్నటువంటి ఒక విలేజ్ కు మేము పోతే ఆ విలేజ్ లో ఆ అబ్బాయి గురి పెట్టుకొని చనిపోయినటువంటి ఘటనకు సంబంధించి పరామర్శిద్దామని పోతే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారంటే, నా చేతికి వచ్చినటువంటి కొడుకు, ఉద్యోగం చేసేటువంటి కొడుకు మమ్మల్ని భవిష్యత్తులో మాకింత అన్నం పెడతాడని అనుకుంటున్నటువంటి సందర్భంలో ఇట్లా తెలంగాణ రాష్ట్రమే రావాలని చెప్పేసి చనిపోయిండు మా కొడుకు అని చెప్పేసి వాళ్ళు కన్నీళ్ల బాధలు పెట్టుకుంటూ ఉంటే చాలా బాధ అనిపించింది. అదే ఇట్లాంటి ఎంతో మంది కదా మా కళ్ళ ముందల చనిపోయిన వాళ్ళు.
ఈరోజు మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదినటువంటి శ్రీకాంతాచారి ఘటన కానుంచి మొదలు పెడితే ఎన్నో సంఘటనలు మన కళ్ళ ముందు వెళ్లాడుతూ ఉన్నాయి. కానీ గతంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏనాడు కూడా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు గాని అమరవీరుల ఆకాంక్షలకు గాని అనుగుణంగా ఎక్కడ కూడా నడుచుకోలేదు. Yeah. నిజంగా ఈ సందర్భంగా కొన్ని సందర్భాలు గుర్తించాలి కాబట్టి చెప్తా ఉన్నా. ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో పెట్రోల్ పోసుకొని ఎన్సీసీ గేట్ దగ్గర జై తెలంగాణ అని చెప్పేసి మంటల్లో ఉరుకుతూ ఆ రోజు సిరిపురం యాదయ్య అనేటువంటి తెలంగాణ అమరవీరుడు ఎన్సీసీ గేట్ దగ్గర గేట్ అవతల నుంచి ఇవతలకి ఉరుకొస్తున్నటువంటి సందర్భంలో ఆ సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటే అరే ఏంటి ఇంత ఆవేశాన్ని అర్థం చేసుకోలేకపోతుంది అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. సిరిపురం యాదయ్యకి సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఒళ్ళు కాలి మండుతున్నా గానీ అతని నోట్లో నుంచి అమ్మ అని అరుపు రాలేదు. జై తెలంగాణ, జై తెలంగాణ అని అరుపు వచ్చింది. ప్రత్యక్షంగా సిరిపురం యాదయ్య కాలి వచ్చినప్పుడు పట్టుకున్న వ్యక్తి నేను. అక్కడ పట్టుకున్న వ్యక్తిని నేను తమ్ముడు ఇట్లా ఎందుకు చేసావు అంటే కేవలము ఆయన చెప్పింది ఏంటంటే తెలంగాణ కోసం సార్, తెలంగాణ కోసమే నేను ఇవాళ బలి అవుతున్నా. నాలా ఇంకా తెలంగాణ కాదండి, ఇది ఒక్క సంఘటననే కాదు. ఇప్పుడు ఒకటి వేణుగోపాల్ రెడ్డి ఇదే ల్యాండ్స్కేప్ దగ్గర పార్క్ లో చెట్టుకు ఊరేసుకుంటే ఆయనను ఆ చెట్టుకు ఊరేసుకున్నటువంటి డెడ్ బాడీని కిందికి దింపడానికి పోతే గద్దర్ గారు కానీ అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు చాలా మంది యూనివర్సిటీకి వచ్చినప్పుడు పక్కనే కూర్చొని మాట్లాడుతున్న సందర్భాల్లో చాలా శోకం, చాలా బాధ అనిపించి కన్నీళ్లు కార్చేది మేము అందరం కూడా. అరే ఏంది ఇట్లా తెలంగాణ ఉద్యమం ఎట్టుపోతుంది, రాష్ట్రం సాధనలో ఇంతమంది చనిపోతున్నారు అని ప్రతి సందర్భంలో గుర్తు చేసుకుని ఇదే లైబ్రరీ ముందల ఒక విద్యార్థి పెట్రోల్ పోసుకొని చనిపోతే ఆ చెట్లలో పడితే అప్పుడు కేసీఆర్ గారు కూడా వచ్చారు అక్కడికి. ఆ సగం కాలినటువంటి శరీరం నుంచి వస్తున్నటువంటి పొగలను చూస్తే మాకు ఎంత ఆవేశానికి గురయ్యాదంటే ఎంత ఆవేదన చెందేదంటే అరే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఇట్లా జరుగుతుంది ఏంది, ఇంతమంది అమరులు అవుతురేంది అని చెప్పేసి. అదే రకంగా యాదయ్య ఎవరైతే చెట్టు గురి పెట్టుకొని చనిపోయిండో ఇట్లా కాకుండా కానిస్టేబుల్ కిష్టయ్య అరే నాయన నాకు ఉద్యోగం ఏమొద్దు, తెలంగాణ రాష్ట్రం వస్తేనే మా బతుకులు బాగుపడతాయి, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఉద్యోగంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ అన్ని సంఘటనలు చూసి ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగం అయినప్పటికీ కూడా పిస్తోలు తీసుకొని కణితికి పెట్టుకొని కాల్చుకొని చనిపోయినాడు. ఎన్ని ఘటనలు తెలంగాణ ఉద్యమంలో జరిగినాయి. యాదిరెడ్డి ఢిల్లీ ఈ గల్లీలో ఎంత మంది చనిపోయినా గానీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, ఇచ్చే పరిస్థితి. ఢిల్లీకి వెళ్ళి గల్లీలో కాదు మా వాణిని ఢిల్లీలో వినిపిస్తామని చెప్పేసి యాదిరెడ్డి గారు ఆ రోజు ఢిల్లీలో ఉరి పెట్టుకొని చనిపోయినటువంటి ఘటన. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి సంఘటనలు. ఎంతో మంది స్పీడ్ గా 150 కిలోమీటర్ల స్పీడ్ తో వస్తున్నటువంటి రైళ్లకు ఎదురుగా పోయి వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను చాటినటువంటి ఎందరో బిడ్డలు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం అమరులయ్యారు. ఒక్కొక్క ఘటన తలుచుకుంటా ఉంటే ఇప్పటికీ కళ్ళ ముందు ఈ రోజు మెదులుతా ఉంటాయి. అరే రాష్ట్రం ఏర్పాటై ఇన్ని సంవత్సరాలు అయింది, నిజంగా విద్యార్థులకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు, మహిళలకు ఏం జరుగుతుంది అని ఒక ఆలోచన వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరంగా కనిపిస్తా ఉంటది. కాబట్టి నిజంగా తెలంగాణ ఉద్యమంలో ఎవరెవరైతే రాజు మీరు కూడా ఎమోషనల్ అవుతున్నారు. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ